చెప్పలేదు. అందరు సైలెన్స్లోనే ఉన్నారు. మనకి ఎవరు కూడా చెప్పలా మేము ఇంత అర్న్ చేసుకున్నామని చెప్పేసి. సో అందరు మీటింగ్ అయితే వస్తున్నారు. ఇట్స్ ఓకే, నేను దాన్ని కాదనను. బట్ మీటింగ్కి వచ్చి ఏం నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు మీరు అనేది కూడా మాకు చెప్పాలి. అప్పుడు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది సార్, లేకపోతే తెలియదు. మీటింగ్కి వస్తే మీకు ఏమైనా బెనిఫిట్ అవుతుందా అంటే, బెనిఫిట్ అంటే డబ్బులే కాదు, నాలెడ్జ్ దొరుకుతుందా, ఉపయోగపడుతుందా లేదా? ఎస్ సార్ దొరుకుతుంది సార్. మీటింగ్ నాలెడ్జ్ దొరుకుతుంది సార్. దొరుకుతుందా సార్? అంటే పర్వాలేదా మీటింగ్ మనకు రన్నింగ్లో ఉన్నా కానీ పర్వాలేదు అన్నట్టయితే? ఎస్ సార్. ఓకే. సో ఎందుకు అడిగాను అంటే, అందరూ కూడా ఎగ్జామ్ సైలెన్స్లో ఉంటున్నారు కదా, అందుకు నేను జస్ట్ ఇలా అడిగాను అంతే, ఇంకొకటి ఏం లేదు. అంతకుమించి నేను ఏదో వేరే ఉద్దేశంతో అడగలేదు. అందరు ఇట్లా సైలెన్స్ ఉంటే నాకు కూడా ఏంటి అనేది నాకు అర్థం కాదు కదా, అందుకని నేను అడగాను అనమాట. ఓకేనా? సో హెచ్చు తగ్గులు ఇలా జరుగుతాయి. జరిగినప్పుడు మనీ అనేది అర్న్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ రాస్తారు, ఇలా తగ్గుతుంది పెరుగుతాను అని చెప్పేసి. బట్ మనమే ఇక్కడ మరి చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఈరోజు $69 మనము సంపాదించామంటే అది తక్కువేం కాదు. ఏమంటారు కానీ తక్కువేం కాదు. మనకు అనిపించవచ్చు ఏ $60 ఏముంది అని. నేను అందుకే అంటాను, పూర్తిగా ఫోకస్ మనం చేస్తే మన పీవీసీ మెడల్ కూడా మనం ఎర్న్ చేయగలుగుతాం, స్వాప్ చేసుకొని కూడా. స్వాప్ నిన్న మనం ఒకసారి అడిగినాము, స్వాప్ ఆప్షన్ బంద్ పెడితే లాభం లేదు సార్. స్వాప్ ఆప్షన్ ఉండాల్సిందే. వాళ్ళు స్వాప్ ఎప్పుడైతే మనకు 2022 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కానీ వాళ్ళు మనకి ఆపలేదు స్వాప్ అనేది. ఏ రోజైతే వాళ్ళు ఓపెన్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వాప్ అనే ఆప్షన్ ఆగలేదు. ఇట్స్ గ్రేట్ నన్ను అడిగితే, ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. ఇలా హెచ్చు తగ్గులు జరిగినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఓకే, మనం ఇక్కడ పీవీసీ అని టైప్ చేసాం, పీవీసీలోకి రావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ హోల్డరు ఇన్ఫో. ఓకే, ఒకసారి ఇన్ఫో మీద క్లిక్ చేశాను. హోల్డర్స్,
సో ఇక్కడ టాప్ 1000 హోల్డర్స్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఎవరి దగ్గర ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనడానికి పీవీసీ మెటా మనం ఇలా చూడొచ్చు. 6.304%. నెక్స్ట్ 5.356 పీవీసీ మెటా పర్సెంటేజ్. అలా క్వాంటిటీ చూసుకుంటే ఎంత అవుతుంది సార్? ఇది ఫస్ట్ క్వాంటిటీ చూడండి ఎవరైనా. ఎంత అవుతుంది సార్? ఇది 9 లక్షల. దాని డాలర్ విలువ చూడండి సార్. వాల్యూని చూస్తే ఓకే క్లిక్ చేశాను ఇక్కడ. దాని మీద సార్ వాల్యూమే 8,69,000 సార్. డాలర్ అది అవునా కదా సార్? డాలర్. అవును సార్, అవును. డాలర్ వాల్యూ. ఎస్ 8,69,320 డాలర్ అది. ఓకే, అందుకని చెప్పి చూడండి సార్, ఓవరాల్గా అది ఒక్కదాన్ని క్లిక్ చేస్తేనే అంటే ఒక్కొక్కరి దగ్గర టాప్ 1000 మనం చూపించడం జరుగుతుంది ఎంత ఉంది అనేది. చూడండి ఇక్కడ మరి ఎంత సార్ వాల్యూ అది ఇప్పుడు కనబడుతుంది చూడండి సార్ ఇక్కడ. సార్ కనిపిస్తుంది. ఎంత ఎంత మరొకసారి చదవండి. ఇది 8,69,320 $320 సంబంధించిన పీవీసీ ఈ అడ్రస్ లో ఉంది సార్. ఒకే ఒక అడ్రస్ లో ఇంత ఉంది. ఓకే, దీన్ని కాపీ చేసి ట్రస్ట్ వ్యాలెట్ లో మనము ఒకసారి యాడ్ చేయొచ్చు కదా. మనం బిఎన్బి యాడ్ చేసి చూద్దాము సార్. అక్కడ 1 minute సార్. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి మనం? ప్లస్ గుర్తు ఇదేనా సార్? మనం కాదు, ఇలా కాదు కదా. మాన్యువల్ కాదు సార్ అది. 1 minute. ఇక్కడ ఇంతకు కూడా ఒకటి యాడ్ చేశాను నేను ఆల్రెడీ, బట్ మర్చిపోయాను. యాడ్ ఎగ్జైటింగ్ వ్యూ వ్యాలెట్ బిఎన్బి ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తే చూడండి సార్ ఎంత ఉందో వీళ్ళ దగ్గర పీవీసీ మెటా. అంటే బిఎన్బి లేదు, మళ్ళీ జీరో బిఎన్బి, జీరో బిఎన్బి. బట్ ఇక్కడ పీవీసీ మెటా అనేది మాత్రం. సో హిస్టారికల్ చూస్తే ఈరోజు మొన్న నుంచి ఏం చేయలేదు. ఓకే, సో ఒక్కసారి 1 month బిఫోర్ చూస్తే కూడా చేయలేదు, 1 year బిఫోర్ చూస్తే కూడా లేదు. ఓకే, సో పీవీసీ మెటా ఒక్కొక్క దగ్గర ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. మీకు ఒకసారి నేను చెప్పాను ఆల్రెడీ, మనం చూద్దాం ఒకసారి అని, ఎవరి దగ్గర ఎంత పీవీసీ మెటా ఉంది అనేది. ఇక్కడ హోల్డర్ మీద క్లిక్ చేసినప్పుడు తో ఇందాక చూసింది ఫస్ట్ అడ్రస్ అన్నమాట మనం ఇది. ఇంకా దాని కింద డాలర్లు చూస్తే ఈ 73 లక్షల సంథింగ్, 95 లక్షలు, 55 లక్షలు, తర్వాత 55. సో ఈ రకంగా మనము ఒక 1000 టాప్ 1000 ఉన్న వాళ్ళని మనం చూడగలుగుతాం. ఇక్కడ ఒక 1000 మంది మెంబర్స్ని మనం చూడగలుగుతాం. ఓకే, టాప్ 10 అంటే 20 మంది ఇక్కడ చూసాము. బట్ ఎక్దమ్ లాస్ట్ పేజ్కి వెళ్ళాను నేను. ఓకే, లాస్ట్ పేజ్కి వెళ్తే 275 అంటే 1000 మంది కనబడుతుంది కదా. 275 కాదు సార్, అది ఇంత 275. ఇది లాస్ట్ పేజ్ అన్నమాట. క్వాంటిటీ ఇప్పుడు మీరు ఎవరైనా మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీ అడ్రస్ని 29,990. సార్ అంటే 30,000 లోపు ఉన్న వాళ్ళందరికీ అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనబడుతుంది చూడండి సార్. అంటే ఇక్కడ నెంబర్ అనమాట, ర్యాంక్. ఇక్కడ 1000 మందిని చూపిస్తానని చెప్పింది, 1000 మందిని చూపిస్తుంది.
ఇప్పుడు మీ దగ్గర అయినా ఎవరైనా దగ్గర దగ్గర 30,000 ఉంటే మీ అడ్రస్ ఇక్కడ కనబడుతుంది. అంటే రౌండ్ ఫిగర్గా ఇక్కడ 29,980 ఈ రకంగా 29,985 986 ఈ రకంగా ఉంటే కనబడుతుంది మాకు. మీ ఐడి కూడా ఇక్కడ కనబడుతుంది. అది పీవీసీ మెటా అడ్రస్ ఏదైతే దాన్ని బట్టి ఇది చూస్తాను అనమాట. పేరు తెలియదు, బట్ పేరు చెప్పదు ఇక్కడ. కానీ సో టోటల్ 2,35,551 హోల్డర్ అని చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఇందులో మనం 1000 మంది మాత్రమే మనం చూస్తున్నాం. టాప్ వీళ్ళంతా టాప్ అనమాట. అంటే 1000 మందిలో అంటే లాస్ట్ పేజ్కి వచ్చాను నేను. యాక్చువల్లీ 20 పేజీలు. ఇలా చూస్తే ఇది 19 పేజు. ఇలా చూస్తే ఇట్లా ఇది 18వ పేజీ. ఇలా చూస్తే ఇది మరి 17వ పేజీ. ఇట్లా చూస్తే అంటే ఇది ఫస్ట్ పేజ్ కూడా మళ్ళీ మనం రావచ్చు. ఓకేనా, ఫస్ట్ పేజ్కి వచ్చాం. సెకండ్ పేజ్ చూద్దాం మనం. యాక్చువల్లీ సో సెకండ్ పేజ్లో కూడా చూస్తే ఎంత 2,50,000 పీస్ మట ఉంది సెకండ్ దాంట్లో చూడండి. సో దాని వాల్యూ ఇప్పుడున్న ప్రకారం $2,297. అంతేనా సార్? సార్ అంతే సార్. ఓకే, సో దీన్ని కూడా మనకి అడ్రస్ కాపీ చేసుకొని మరి ఇతని దగ్గర బిఎన్బి ఏమైనా ఉందా కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ఎలా యాడ్ చేసాం ఇందాక అట్లనే ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసి మనం చూసుకోవచ్చు. యాడ్ వ్యాలెట్. ఓకే, ఎగ్జైటింగ్. సో వ్యూ వాలెట్ ఓన్లీ, దెన్ బిఎన్బి, పేస్ట్. సో తిన దగ్గర కూడా బిఎన్బి ఏమీ లేదు. సో బిఎన్బి హిస్టరీ చూస్తే ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా కనబడతలేదు. బట్ లేదని కాదు, బట్ కనబడదు. అంటే వాళ్ళు కనబడకుండా పెట్టుకున్నట్టు లెక్క. ఓకేనా, ఇక్కడ చూడండి 1 వీక్ ఏగో 1 మంత్ ఏగో. ఇది అది యాక్చువల్లీ ఇది కిందిది కాదు, బ్యాలెన్స్ ఓన్లీ. మరి ఓకే 2,51,000 సార్ ఇది పీవీసీ బేట. సో యూఎస్డిటీ ఏమో 2,306 కి సంబంధించిన యూఎస్డిటీకి సంబంధించిన వాల్యూకి సంబంధించిన పీవీసీ బేట మీ దగ్గర ఉంది. సార్ ఇది 2,51,000 సార్. 2,51,000. ఎస్. ఇప్పుడున్న వాల్యూ అనేది 2,306 డాలర్కు సంబంధించిన డాలర్లు. సో మన దగ్గర ఎంత వ్యాలెట్ ఉన్నది, ఎంత ఉంది బ్యాలెన్స్ అనేది చూసుకోండి. సో ఇలా ఉంచుకున్నప్పుడు 2,51,000 ఉంచుకున్నప్పుడు వీళ్ళు ఈ మధ్యన దీన్ని ₹1 అంటే ఎగ్జాంపుల్ రౌండ్ ఫిగర్ చెప్తాను మీకు ఎప్పుడైనా నేను, ఎందుకంటే ఈజీగా ఉంటుందని. సో ఇట్లా 2,51,000 పీవీసీ మీటర్ అంటే ₹1 ఉన్నప్పుడు తీసుకుంటే ఇది ₹2,51,000 కూడా అనుకోవచ్చు. సో అదే రేపు పొద్దున ₹2 అయితే డబలే కదా సార్ అమౌంట్. మీ అమౌంట్ కూడా డబలే. సో ఈరోజు చాలా ఫ్లక్చువేషన్ జరిగింది, చాలా మంది మనీ తీసుకున్నారు. నిన్న మీకు ఒక కాయిన్ గురించి చూపించాను. ఒక కాయిన్ గురించి నేను చూపించడం జరిగింది. ఇది హిస్టరీ చూడండి. హిస్టరీ చూడండి ఎలా ఉందో. జనవరి 12 నుంచి టచ్ చేయాలి దీన్ని అతను. సార్ చూస్తున్నారా హిస్టరీ? జనవరి 12 తారీఖు 2025 నుంచి వెళ్ళి
December 11, 2024 సంవత్సరం ఒకసారి చూస్తారేంటి మరి ఇది? December 10, 24. ఓకే, ఇదేంటంటే ఓన్లీ ఒక వ్యాలెట్కి పీవీసీ మెటల్ పంపడమే, అంతే చిన్న పని. 49,000, 1,000, 40,000, 10,000, 40,000, 10,000, 500, 50,000, 10,000, 10,000, 10,000. ఈ విధంగా ఇప్పటివరకు 2,51,000 పీవీసీ మెటల్ అనేది అర్న్ చేసి పెట్టుకున్నాడు. బిఎన్బి చూద్దాం ఒకసారి. ఓకే, అట్లా టాప్ 1000 మందిలో ఈ విధంగా ఉంది. మరి ఒక్కొక్కరి దగ్గర 30,000 ఉన్నాయి. ఆ టాప్ 1000 మందిలో 30,000 వరకు కూడా ఉన్నాయి. ఇందాక మనం చూసాం కదా. నెక్స్ట్ ఇంతకుముందు ఒక వ్యాలెట్ యాడ్ చేసాం మనము, అది చూద్దాం. ఓకే, ఇతను ఈరోజు షాప్ ఎలా చేశారో చూడండి సార్. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, షాప్ అనేది ఏ విధంగా జరిగినా చూడండి సార్. స్వాప్ చేయని రోజు లేదు. పీవీసీ మీటర్ స్వాప్ చేయని రోజు లేదు. చూడండి సార్. సార్ అందరికి కనబడుతుంది లైవ్, మీరు ఎంత సైలెన్స్ ఉన్నారు సార్ కానీ కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది కనిపిస్తుంది. ఇతని హిస్టరీ చూస్తే ఎవ్రీడే స్వాప్ చేస్తున్నాడు. సో ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఇతని దగ్గర 30,400 పీవీసీ మీటర్ ఉంది సార్. అంటే $279 సంబంధించిన ఇది ఉంది. ఓకే, ఓకే, ఇది హిస్టరీ మనకు కనబడట్లేదు. ఎంత సార్ ఇది? 86,08,560 సార్. 8,68,560 యూజిటీకి సంబంధించిన పీవీసీ మీటర్ ఉంది ఇక్కడ. సో మామూలు మరి మనీ కాదు. 9,45,9,45,62,442 పీవీసీ మెటల్ ఉన్నాయి సార్. డైరెక్ట్ పీవీసీ మెటల్ పంపిస్తుంది సార్. వేరే వ్యాలెట్కి వెళ్ళి ఈ వ్యాలెట్ సార్ డైరెక్ట్ వ్యాలెట్ రిసీవ్ ఆర్డర్ తీసుకుంటే పంపించేస్తుండే అంతే. సో అంటే అలా అర్న్ చేసుకుంటున్నాడు. మనం అంటుంటాం కదా అప్పుడప్పుడు, సార్ మన దగ్గర రేట్ తక్కువ ఉన్నప్పుడు మన దగ్గర 500 మిగిలితే 500 పీవీసీ మీటర్ కొనుక్కోండి, 200 మిగిలితే 200 పీవీసీ మీటర్ కొనుక్కోండి అని అంటుంటాం కదా మనం. సో ఇది ఈ విధమైనటువంటి ఈ రకంగా మరి చేసుకోవచ్చు. పబ్లిక్ ఈ రకంగా చేసుకుంటున్నారు అనమాట. అట్లా సో మన దగ్గర ఎంత ఉంది అనేది కూడా మనం కొద్దిగా చూసుకోవాలా. సో ఎంత నమ్మకం ఉంటే ఈ రకమైనటువంటి ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఓకే, సో బట్ ఒకటి ఈ వ్యాలెట్ గ్రేట్ ఏంటంటే దీని హిస్టరీని కనబడకుండా పెట్టేస్తారు మనకి. ఆ హిస్టరీ చూస్తే మనకు బిఎన్బిలోకి వెళ్ళిపోతుంది అది. సార్ ఎందుకంటే సార్ వీళ్ళు అది హిస్టరీ అనేది ఇక్కడ షో కాకుండా ఉంటది, బిఎస్సి స్కాన్ లో షో అవుద్ది సార్. ఓకేనా, అది మీరు టచ్ చేశారనుకో బిఎస్సి స్కాన్ లోకి వెళ్ళిన తర్వాత బిఎస్సి స్కాన్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి ఏంటి అన్నది అక్కడ షో చేస్తారు.
అది అవుతుంది సార్. అందులోకెళ్ళి మనం ఇళ్ళకి వచ్చామన్నమాట. అందులోకెళ్ళి మనం ఇళ్ళకి అండ్ వచ్చాము. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్ లో షో అవనివ్వరు వీళ్ళు. అది ఆప్షన్ అక్కడ ఆఫ్ చేస్తారు అనమాట. అదే అంటున్నారు సార్. సో ఎందుకంటే ప్రైవసీ పెట్టుకుంటారు. ఎందుకంటే మరి ఇన్ని కోట్లు మరి బిజినెస్ చేస్తున్నప్పుడు అలాంటి మైండ్ సెట్ కూడా ఉండాలి కదా సార్. దగ్గర 10 కోట్ల ఇది అంతే కదా సార్. ఇది సరే సార్. సో డియర్ పార్ట్నర్స్, ఇలాంటి సమయంలో మనం అనుకుంటాము కానీ పీవీసీ మెటా అనేది పెద్ద పెద్ద వేల్స్ అంటాం కదా, వేల్స్ తిమింగలాలు ఇక్కడ కూడా ఉన్నాయని మనకు అర్థమైపోతుంది. మనం అనుకుంటాము వేరే దాంట్లో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి అని చెప్పి అనుకుంటాం, కానీ ఇక్కడ కూడా చాలా చాలా పెద్దవి ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇంకొక చిన్న వ్యాలెట్ ఓపెన్ చేశాను వేరే వాళ్ళది. ఈ ట్రాన్సాక్షన్ ఎట్లుంది, ఆ ట్రాన్సాక్షన్స్ ఎట్లున్నాయి చూడండి సార్. 0, 1000 ట్రాన్సాక్షన్ ఎట్లా జరగాలంటే 50,000, 1,00,000, 70,000, 80,000 పీస్ మేట ఇట్లా జరగాలి. చాలా చాలా ఇక్కడ తక్కువగా జరిగింది. ఓకే, ఇక్కడ నుంచి మనం వెతికాం. ఇందాక అడ్రస్లు కూడా మనం వెతికినవి కూడా ఇక్కడ నుంచి సార్. పీవీసీ అని రాసి మనము పూర్తిగా కూడా పీవీసీ డీటెయిల్ మనం ఇక్కడ తెలుసుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇక్కడ హోల్డర్ మీద క్లిక్ చేసి ఎవరి దగ్గర ఎంత ఉందనేది కూడా మనం ఇక్కడ చూడగలిగామన్నమాట. ఇంతమంది చూసింది కూడా అదే. సో ఇదే విధంగా ఇక్కడ మనము ఈ అడ్రస్ను తీసుకొని పోయి ఈ అడ్రస్లో కూడా ఎంత ఉంది అనేది కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇక్కడ కూడా పీస్ మీటర్ ఎంత ఉంది సార్? డాలర్లో చూస్తే 55 లక్షల పీస్ మీటర్ ఉంది సార్. $55 లక్షలకు సంబంధించిన పీస్ మీటర్ ఇక్కడ ఉండడం జరిగింది సార్. రాయ్ సార్, అది 5,51,000 సార్. అది సారీ సార్, 5,51,000. ఎస్ సార్, ఎస్ సార్. అంటే రూపీస్ లో చూస్తే కనుక 5 కోట్లు అనుకోవచ్చు సార్. 5 crores. సో ఇది కూడా హిస్టరీ హైలో పెట్టుకున్నారు. ఎందుకంటే మరి ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నప్పుడు ఇందులో చూడండి సార్, అన్ని పీవీసీ మెటాల్ లాగానే వాళ్ళకి ఓన్లీ బిఎన్బి అనేది $11 మొత్తంగా పెట్టుకున్నారు సార్. డాలర్స్ చూడండి, అదే బిఎన్బి చూడండి, ఓన్లీ $11 వర్త్ ఒకటే పెట్టుకున్నారంటే. అవును సార్, అవును సార్, మీరు అన్నట్టుగా చాలా తక్కువ
పెట్టుకున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్ టైంలోనే తెచ్చుకుంటారు అనమాట. అవును సార్, అవును. అంటే ఇంకా ఇందులో డాలర్స్ అన్న బిఎన్బి అనేది షో చేస్తుంది, కానీ కొన్ని వ్యాలెట్స్ లో అయితే మీకు జీరో చూపిస్తుంది చూడండి. అసలు బిఎన్బి అనేది వేరు వాళ్ళు. అవునవునవును. అంటే ఓన్లీ ఇది ఎందుకంటే పర్సనల్ వ్యాలెట్ అనుకోవచ్చు. ఓన్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ ఒక వ్యాలెట్ దానికి క్రియేట్ చేసుకుని పెట్టుకొని, సో మరి వేరే వేరే బిజినెస్ చేసో లేకపోతే ఇక్కడనే పీవీసీ మెట ఇందులో చూడండి సార్, వీళ్ళు చూడండి 6 కోట్లకి కొన్ని తక్కువ పెట్టారు, 5,99,99,272 పెట్టారు. అవును, పీవీసీ మెట. అంటే జస్ట్ ఇది ఒక 1 రూపీ వాల్యూ అయినా కానీ వీళ్ళకి అంత వాల్యూ అనేది ఉంటుంది. సెన్స్ లో పెరిగినా వీళ్ళకి ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంటుంది సార్. ఎస్, మనం ఇంకా రూపాయల్లో అంటున్నాం కానీ సెన్స్ లో పెరిగినా కూడా మామూలుగా రాదు లాభం. మనం ఇంకా రూపాయల్లో మాట్లాడుకుంటున్నాం, బట్ ఇక్కడ పైసల్లో పెరిగినా కూడా వచ్చినా కానీ వీళ్ళకి ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్. వీళ్ళు సెన్స్ లో జస్ట్ సెన్స్ లో 10 సెన్స్ 20 సెన్స్ పెరిగినా కానీ వీళ్ళకి ఎలా ఉంటది అంటే ప్రాఫిట్ అనేది అధికంగా ఉంటది అనమాట. అంటే హెవీ ఇన్వెస్ట్మెంట్, అంటే 6 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి దాన్ని బట్టే వీళ్ళకి ప్రాఫిట్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. సో అంటే ఎందుకంటే మెయిన్ ముద్ద ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని బట్టి మనకు అర్న్ అవుతుంది అనమాట మనీ. సో మెయిన్ ముద్ద ఎంత ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి మనకు మనీ అనేది ఎర్న్ అవుతుందని మనకు అర్థమవుతుంది సార్ ఇక్కడ. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాపిటల్ అమౌంట్ ఇంపార్టెంట్ మనకి, అంతే కదా సార్? అంతే సార్, మనం పెట్టే క్యాపిటల్ అమౌంట్ అనేది ఇంపార్టెంట్. చెప్పండి సార్. ఇందాక ఎవరు మాట్లాడారు సార్? నాకు అది వాయిస్ సరిగా రాలేదు, అందుకని చెప్పి నేనే కట్ అయ్యి మళ్ళీ వచ్చాను అనమాట. రామశేష్ సార్, వెల్కమ్. చెప్పండి సార్. రామశేష్ సార్ మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు మీరు 2-3 వాలెట్లు చూపించారు కదా సార్, వాళ్ళు పీవీసీ మెట కొనుక్కుని హోల్డ్ చేసి పెట్టుకున్నారు, అలా హోల్డ్ చేసి పెట్టుకోవచ్చా? ఎంతైనా హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఒక వ్యాలెట్ లోనే పెట్టుకున్నారు కదా లక్షల్లో కోట్లలో. ఇప్పుడు మనం ఫార్మింగ్ చేసి ఏదో తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటున్నాం, అలా చేయకుండా డైరెక్ట్ గా కొనేసి పెట్టుకుంటున్నారు కదా ఇల్లు, అలా కూడా చేసుకోవచ్చా అని? చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎంత శ్రమ పడకుండా. మన దగ్గర మనీ ఉండడం ముఖ్యం, ఎంతైనా కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. ఓకే సార్, అదే ఏంటి అనేది కొంచెం. అయితే పబ్లిక్ వీళ్ళని ఏమంటామంటే మనము చాలా హెవీగా అమౌంట్ ఉన్న వాళ్ళు అనమాట. వీళ్ళకి ఏంటంటే స్టాక్ బ్రోకర్స్ లాగా ఎక్స్చేంజ్ లో ఉంటారు కదా స్టాక్ బ్రోకర్స్, ఆ టైప్ లో వీళ్ళు కాయిన్స్ క్రిప్టో కరెన్సీలో వీళ్ళు ఫ్రాంచైజర్స్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫ్రాంచైజర్స్ అనమాట. ఫ్రాంచైజర్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే డీలర్షిప్ అంటాం మన భాషలో. మనం అట్లా అనమాట. మనం ఏంటంటే ఇక్కడ మనము మన భాషలో మాట్లాడుకుంటే పెట్రోల్ ఎక్కడో తయారవుతుంది, ఇంకో మధ్యవర్తుంటారు, దాన్ని వీళ్ళని ఇక్కడ ఈ యొక్క క్రిప్టో భాషలో ఫ్రాంచైజర్స్ అనమాట. ఫ్రాంచైజర్స్ వీళ్ళనమాట, వీళ్ళంతా ఫ్రాంచైజర్స్ అనమాట, అంటే మధ్యవర్తులు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర చెప్పండి. అంటే చిన్న డౌట్ సార్, ఇప్పుడు మళ్ళంటి వాళ్ళైనా
1,00,000 2 లక్షలు డైరెక్ట్ గా తీసుకుని అలా పక్కన పెట్టచ్చా? అంటే ఒక వ్యాలెట్ లో 25,000 కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పి 23, 19,000 ఉండాలి అని అంటున్నారు కదా. అది అది అదేంటంటే మీరు మాట్లాడేది pbsmedia.io.com గురించి మాట్లాడుతున్నారు. ఓకే ఓకే. ఇక్కడ ఆహా. ఇదేమో మనం మాట్లాడుకునేది ఇక్కడ బయట వ్యాలెట్ లో ఎన్నైనా పెట్టుకోవచ్చు నువ్వు. అదే సార్ డౌట్, అదే దాని గురించి అడుగుతుందా. చూడండి సార్, ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, స్క్రీన్ షేర్ అవుతుంది, చూస్తున్నారా? సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఒకసారికి సిర్ఫ్ 1800 పీవీస్ మీటర్ ఉంది, 1872 పీవీస్ మీటర్ ఉంది. ఇక్కడ మీరు ఎన్ని లక్షలు పెట్టుకుంటారా, కోటి పెట్టుకుంటారా, లేకపోతే 2 కోట్లు పెట్టుకుంటారా, 10 కోట్లు పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. ఓకే. సో మనకు అక్కడ లోపల మీరు మాట్లాడింది ఏంటంటే లోపల తను పెడితే ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి రివార్డ్ ఇస్తున్నాడు, మనమేమో దాన్ని విలువ చేయట్లేదు, అందుకని చెప్పేసి వాళ్ళు పోను ఆ రివార్డ్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నారు. వాళ్ళు రివార్డ్ తగ్గించడం కదా అర్థం, క్యాపిటల్ అమౌంట్ పెట్టుకోవడం తగ్గిస్తున్నారు వాళ్ళు. అంటే నువ్వు ఎంత పెట్టుకుంటే అంత సిస్టానికి బరువు అవుతుంది. అంతే అండి, అంటే వాళ్ళు ఇవ్వాలి కదా, అందుకొని వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇంకెన్ని రోజులు ఇస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మైనింగ్ ఇలా జరుగుద్ది, ఇలా పెట్టుకోండి అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. సో ఇంతకుముందు మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు అసలు, ఎందుకంటే లిమిట్ లేదు. లిమిట్ అంటే నువ్వు ఇంతే పెట్టుకోవాలి అనే లిమిట్స్ లేవు, అవన్నీ లిమిట్స్ ఇప్పుడు వచ్చాయి. ఇక ఎందుకంటే చాలా మంది చాలా డబ్బులు సంపాదించుకున్నారు, బట్ ఇప్పుడు వాల్యూ తక్కువ ఉంది, అదొకటి. తర్వాత వచ్చేసి ఇంకా మనకి మరి సిస్టానికి బర్డెన్ అవుతుంది, అది సిస్టమ్ చాలా ఇస్తుంది. అంటే ఇక్కడ మనకు ఎందుకు ఇక్కడ దీని మీద మనము కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము అంటే వాల్యూ తక్కువగా ఉంది కదా, అందుకని చెప్పేసి మన వాల్యూ దీన్ని ఒక మంచి కాన్సెప్ట్ లెక్క పరిగణలోకి మనం తీసుకోవట్లేదు అనమాట. ఓకే సార్. కాకపోతే ఏంటంటే ఇది చాలా వరకు పబ్లిక్ కి మరి ఎక్కువగానే ఇవ్వడం జరుగుతుంది అట్లా. ఎందుకు ఇప్పటిదాకా నేను చూపించాను, అదంతా లైవ్. ఇప్పుడు అదే చూసే కాబట్టి నాకు డౌట్ వచ్చి ఆ డౌట్ క్లియర్ చేసుకుంటున్నా. అంటే మనకి అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా పీవీసీ మెథడ్ .ioలోను అందులోనూ అయితే అది లిమిట్ ఉంటుంది, బయట అయితే వ్యాలెట్ ఎంతైనా తీసుకుని పెట్టుకోవచ్చు, కొనుక్కోవచ్చు. తర్వాత మీరు చెప్తే తప్ప మాకు తెలీదు మీ దగ్గర అంటే అది ఎవరికి తెలీదు అని మీరు చూస్తున్నారుగా ఇప్పుడు. అది మరి అది మీరు రామశేష లేకపోతే ఇక్కడ ఇందాక మాట్లాడిన వెంకటేష్ సార్ లేకపోతే ఓకే, సపరేట్ అడ్రస్ కదా, మంచి పర్సన్ ఎవరో తెలియదు. ఓకే, అదే అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ పర్సన్ ఎవరో మనకు తెలీదు, అతను లైవ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇందాక కొన్ని వేల చూపించాను, లైవ్ లో ఉన్నాడు. ఈ రోజు చాలా 2-3 సార్లు స్వాప్ చేశాడు. పీవీసీ మీటర్ రేటు తగ్గి తీసుకున్నాడు, పెరిగి అమ్మేశాడు, తగ్గి తీసుకున్నాడు, పెరిగి అమ్మేశాడు. అంటే ఎంత అలర్ట్ గా ఉన్నాడు చూడండి తను. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ చేయలేదు. ఇప్పుడిప్పుడే చూస్తున్న వాళ్ళైతే అసలు అర్థం కాదు. అంటే అలా అందుకే మనము రోజు మీటింగ్ కి రండి అని చెప్పేసి మనము కొన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాము. అవి మీకు తెలియక అది ఏదో చెప్తారులే అనిపిస్తుంది మీకు, కానీ అది మీరు ఆ సబ్జెక్ట్ ని నేర్చుకుంటే సో మీకు ఇక్కడ బ్రహ్మాండంగా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు అనమాట. ఓకే సార్. అదే అంటున్నా సార్, నేను ఇక్కడ చెప్పే సబ్జెక్ట్ వచ్చేసి మరి దగ్గర ఒక మంత్కే అబౌవ్ 20,000 తీసుకుంటారండి ఒక్కొక్కరికి. ఆల్రెడీ నేను ఒకసారి ఎవరో పిలిస్తే వెళ్ళానండి. పిలిస్తే వాళ్ళు స్పాట్ లో 25,000 అదేంటి 25,000 మామూలుగా అయితే ట్రేడింగ్ దానికి స్పాట్ లో కడితే 15,000, మీరు తర్వాత వస్తే 25,000 30,000 అని చెప్పారు. డైలీ ఇన్కమ్ చెప్తాము, వీక్లీ ఇన్కమ్ చెప్తాము, మంత్లీ చెప్తాం, ఇయర్లీ ఇన్కమ్ చెప్తాం, లాంగ్ టర్మ్ కూడా చెప్తాము, అవసరం అయితే మేము దానికి చార్ట్ మీకు ఇస్తాము అని చెప్పారు. వాస్తవంగా నేను చాలా సార్లు చూసా కానీ నాకు
తెలియలా అది ఏంటనేది అర్థం కాక మనం సర్లే అని సబ్జెక్టు అర్థం కాక వదిలేసాం అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మీరు అంటే నేను జస్ట్ ఉన్నదాన్ని కాపాడుకుందాం అని చెప్పి వెంట మొదలెట్టాను. మాకు తెలిసిన చెప్పారు మీటింగ్ వస్తే మీరు వింటే మీకు ఒక ఆగ్వాహన వస్తుందని శ్రీనివాస్ అని ఆయన చెప్పడం మూలంగా నేను మీటింగ్లు వినటం మొదలెట్టాను. అదే సార్. బెస్ట్ మంచి పని చేశారు. అలాగే ప్రతిరోజు రండి, ప్రతిరోజు కూడా వినడానికి ప్రయత్నం చేయండి సార్. ఇక్కడ ప్రతిరోజు రండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే సార్. సో నెక్స్ట్ గా ఇక్కడ ఇచ్చే సబ్జెక్ట్ వచ్చేసి ఎవరైనా దాన్ని కరెక్ట్గా పట్టుకుంటే వాళ్ళకి ఇక్కడ ఇది మనం ఇచ్చే సబ్జెక్ట్ ఏదైతే ఉందో మామూలు సబ్జెక్ట్ కాదు. అంటే నేను అని గొప్పగా చెప్పుకోవడం కాదు. సో ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి, అంతేగాని ఎందుకంటే ఇది మామూలు సబ్జెక్ట్ ఇవ్వట్లేదు మనం ఇక్కడ ఎవరికైనా కూడా. ఇక్కడ నర్సింగ్ సబ్జెక్ట్ వచ్చేసి మామూలుది కాదనమాట. బట్ ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ఎందుకు ఇక్కడ ఇది కూడా ఇప్పుడు మన పీవీసీ మీటర్ లెక్కనే ఇది మనం చెప్పే సబ్జెక్ట్ కూడా రీచ్ అవ్వదు. ఎందుకంటే మనము ఉన్నాము ఆల్రెడీ లో మైండ్ సెట్తో ఉన్నాం, ఆల్రెడీ ఫుల్ నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నాం. సో పీవీసీ అనేది 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం మనము, ఇంకెప్పుడు అని చెప్పేసి. సో ఇలాంటి మైండ్ సెట్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత మంచి సబ్జెక్ట్ చెప్పినా కూడా అది నీకు వినే వాళ్ళకి ఓన్లీ జస్ట్ నువ్వు టైంపాస్ లెక్క అయిపోద్ది తప్ప అది నీకు బెనిఫిట్గా అనిపించదు అనమాట. సబ్జెక్ట్ ఎంత మంచి సబ్జెక్ట్ ఇచ్చినా కూడా బెనిఫిట్ లెక్క అనిపించదు అనమాట. ఓకేనా? సో అలా నేను అందుకే ఎప్పుడెప్పుడు మీతో ఏమంటానంటే, నార్మల్గా మనం ఇక్కడ కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతాం, అప్పుడప్పుడు కొన్ని లైఫ్ సంబంధించి మాట్లాడతాము. ఇవన్నిటి ఎందుకు జోడిస్తామంటే అలా ఉన్నప్పుడే ఈ సబ్జెక్ట్ అనేది మనకు పూర్తిగా అర్థమవుద్దని. ఓకేనా? అలా ఉన్నప్పుడే ఈ సబ్జెక్ట్ అనేది అర్థమవుద్ది. లేకపోతే ఇక్కడ ఏమవుతుంది, మేము వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం, టైం అనేది గడుతూ ఉంటుంది, అంతే తప్ప నో బెనిఫిట్. యూ కెన్ యూజ్ ఇట్, యూ హ్యావ్ బెనిఫిట్. నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని, సరిగ్గా రాసుకొని, సరిగ్గా నువ్వు ఆలోచించి దీన్ని మనసు పెట్టినప్పుడు మాత్రమే నీకు ఇది యూటిలైజ్ అవుతుంది. అంతేగాని జస్ట్ ఊరికే చేస్తే ఏది కూడా యూటిలైజ్ అవ్వదు. ఓకేనా? జస్ట్ టైం పాస్ కిందకి వచ్చేస్తుంది ఇది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం బిఎన్బి కూడా మరి 1 వీక్ నుంచి, అంటే లాస్ట్ 3వ తారీఖు నుంచి చూస్తే 1 2 3 4 5 6 7 8 రోజుల నుంచి చూస్తే ఈరోజు హైయెస్ట్. అంటే ఇది 8 రోజుల నుంచి, నేను జస్ట్ 8 రోజులది మీకు చూపిస్తున్నాను అంతే. 8 రోజుల నుంచి చూస్తే ఈరోజు హైయెస్ట్కి వెళ్ళింది. $812 కూడా చేరింది. ఓకేనా? సో వండర్ఫుల్. ఈ విధంగా ఇలాంటివి ఇలా వెళ్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి అలా మనకి వెళ్తూ ఉంటాయి. సో బట్ మనం ఎంతవరకు తెలుసుకున్నాం, మనం ఎంతవరకు మ్యాక్సిమం ఇది $1000 వెళ్తాయంట ప్రెడిక్షన్. చూడండి సార్, ఇక్కడ ప్రొడిక్షన్ ఎలా ఉంది అంటే మినిమం 748, యావరేజ్ 812, ఓకే, మీడియం 808. సో మ్యాక్సిమం $1000 వెళ్తాయంట. ఇప్పుడు కూడా మీ దగ్గర డాలర్లు ఉంటే $800 ఉంటే, $880 ఉంటే కనుక మీరు కొనుక్కొని పెట్టుకుంటే ఖచ్చితంగా $1000 వెళ్తుంది. అంటే $200 సంపాదించుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ కింద నాదే యూజర్స్, ఓకే, ఇలా ఈ విధంగా వాళ్ళ యొక్క ఇది ప్రొడక్షన్ అనమాట. సో ఇది 100% అవును కాదు అని చెప్పి ఎవరు చెప్పలేము, నేనైతే అసలే చెప్పలేను. ఓకేనా? నేను 805కు వెళ్తుంది అనుకున్నాను, మొన్న ప్రొడక్షన్ చేశాను, ఆల్రెడీ దాటిపోయింది. చూడండి ఇక్కడ యువర్ ప్రొడిక్షన్ $805.90. ఓకేనా? ఆగస్టు 10 అవుద్దాం అనుకున్నాను, ఇది ఖచ్చితంగా 9వ తారీఖు వరకే అయ్యింది. ఓకే,
సో మన ప్రొడక్షన్ అనేది కొంచెం కొంచెం బాగానే ఉంది. నో బ్యాడ్, నాట్ బ్యాడ్, ఏమంటుంది, నాట్ బ్యాడ్. ఓకే, ఈరోజు నిన్న మనము న్యూస్ చూసాం. లాస్ట్ ఫైనల్లీ ఒకటి ఈఆర్పిది, ఇప్పుడు బిఎన్బి చూస్తున్నాం ఇక్కడ. సో ఒక్కసారి చూసి మన టైం దగ్గరకు వచ్చేసింది. ఓకే, ఏముంటుంది, టాప్ 7 క్రిప్టో ఎక్స్చేంజెస్ విత్ ద లోయెస్ట్ ఫీజ్ 2025 గైడ్. విచ్ ఈస్ ద క్రిప్టో ఎక్స్చేంజ్ హ్యావ్ ద లోయెస్ట్ ఫీజ్ ఏదట, అది బిఎన్బి అని అంట సార్. ఓకే, నెక్స్ట్ చీపెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజెస్. ఇది లైట్ ఇట్లా ఎందుకు పోతుందో తెలియదు, లైట్ పోయింది మళ్ళీ. రివ్యూడ్ చేంజ్ నౌ బెస్ట్ లో క్రిప్టో ఎక్స్చేంజ్ విత్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ క్రిప్టో. బైనాన్స్ లో ఫీజ్ క్రిప్టో ఎక్స్చేంజ్ విత్ ద డీప్ లిక్విడిటీ అండ్ అడ్వాన్స్డ్ టూల్స్ అంట. ఓకే ఓకే, ఒక్కొక్క కాయిన్ పేరు ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ. రైట్, సో ఈరోజు ఇది ఇలా మీరు కూడా తెలుసుకోండి సార్. ఓకే, సో ఇదంతా నేను ఎక్కడ చూపించలేదు, ఓన్లీ కాయిన్ యాప్లోనే మీ అందరికీ చూపించాను అనమాట. అదే సార్. ఏ సార్, చెప్పండి సార్. సార్ ఇది వాస్తవానికి చెప్పాలంటే బిఎన్బి మనం విత్డ్రాల్ చేస్తే ఎక్స్చేంజ్ నుంచి వ్యాలెట్ లో పంపించినా కానీ జీరో ఫీజ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బిట్గెట్ అండ్ బిన్ఎక్స్. అంటే మిగతా ఎక్స్చేంజ్లల్లా $1 ఖచ్చితంగా తీసుకుంటది, బట్ బిట్గెట్ ఎక్స్చేంజ్ అండ్ బిన్ ఎక్స్చేంజ్ దాంట్లో జీరో ఫీజ్. అవును సార్, ఇది అంటే ఇందాక మాట్లాడుకున్నట్టే మనం ఏంటంటే సార్, మనకు ఆల్రెడీ మనం ఒక లెవెల్లో ఉన్నాం. ఏ లెవెల్లో ఉన్నామంటే ఏది చెప్పినా నమ్మే లెవెల్లో ఇప్పుడు లేము మనం. దానివల్ల మనకు అర్థం కాదనమాట. కానీ వాస్తవానికి చెప్పాలంటే సార్ మనం మంచి ప్లాట్ఫామ్ మీదే ఉన్నాం సార్. మన పీవీసీ మెటా, మన బిఎన్బి ఎక్స్చేంజ్ లా రావడం అనేది మనకు మంచి ప్లాట్ఫామ్ ఉన్నాం మనం, రియల్లీ పర్ఫెక్ట్లీ. అవును సార్, మనం ఉన్నది ఏదైతే ఉందో చాలా మంచి 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 ప్లాట్ఫామ్ అనమాట ఇది. అది కాక ఏంటంటే మనకి ఇక్కడ చెప్పే వాళ్ళు ఉన్నారు. ఏమంటారు సార్? ఏంటంటే ఇక్కడ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, అది గ్రేట్. సో వేరే వేరే కాన్సెప్ట్లలో మనకు చెప్పే వాళ్ళు కూడా ఉండరు సార్. ఎందుకుంటారు సార్? ఇక్కడ మనకేం ఎక్స్ట్రా డబ్బు వాళ్ళ టైం వెచ్చించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో టైం అయింది సార్. నెక్స్ట్ ఇంకా హ్యాండ్ లీడర్స్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్, మాట్లాడండి. లేదంటే మరి ఇక సెషన్ ఎండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు అంతా రక్షాబంధన్ అని చెప్పేసి చాలా తక్కువ మెంబర్స్ వచ్చినట్టున్నారు. నో ప్రాబ్లం, ఎనీవే ఈజ్ కమింగ్, నో ప్రాబ్లం. సో ఇంకా సార్ ఏంటి విషయాలు? ఓకే మరి సెషన్ ఎండ్ చేసుకుందామా? టైం కూడా అయింది కనుక ఎవరైనా మాట్లాడుంటేనే మాట్లాడచ్చు. హ్యాండ్ రైజ్ చేసిన పర్లేదు లేదా మాట్లాడినా. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వేయండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రతి ఒక్కరికి పీవీసీ మెటా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. చిన్న క్లారిటీ సార్, ఇంతకుముందు ఆకాశ్ సార్ ఏదో చెప్పారు, నాకు అర్థం కాలేదు. ఎక్స్చేంజ్ అది జీరో ఫీ అన్నారు. అయితే సార్ ఒకసారి వీలైతే మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఆకాశ్ సార్, వెల్కమ్. ఓకే సార్, బిజీగా ఉన్నట్టున్నారు. అయితే సార్ చెప్పింది ఏంటంటే ట్రాన్సాక్షన్ ఇటు నుంచి అటు నుంచి ఇటు ట్రాన్సాక్షన్ గా మార్చినప్పుడు మనకు ఫీజు కొట్టలేదు అన్నాడు సార్. బిట్గెట్ ఇంకోటి ఏదో అన్నారు ఎక్స్చేంజ్, అదే బినెక్స్. ఓకే. సేమ్ ఎక్స్చేంజ్ కి మనము వాలెట్ ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం, విత్డ్రా చేస్తే పడదు సార్ అక్కడ ఏదైనా కూడా. అంటే అదర్ ఎక్స్చేంజ్ కి చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు ఫీ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇందులోనే తక్కువ ఎక్కువ ఉంటుంది, కానీ
ఖచ్చితంగా వేరే అవును. ఎక్స్చేంజ్ చేసిన మాత్రం కంపల్సరీ అనమాట. మళ్ళీ కొన్ని ఎక్స్చేంజ్ లో ఎలా ఉంటది అని అంటే హెవీగా మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫీ పడుతుంది. మినిమం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫీజెస్ అది లో ఉంటది, చాలా లో ఉంటాయి. చాలా అది సార్. ఎస్ ఎందుకంటే ఎస్ ఫండ్ ఒక ఎక్స్చేంజ్ నుంచి హెవీ ఫండ్ ఇంకో ఎక్స్చేంజ్ కి ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు ఫీ ఎక్కువ తీసుకుంటాడు. ఇంకొకటి సార్, నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా కూడా ఎప్పుడైనా ఎక్స్చేంజ్ లో మినిమం $1000 కంటే ఎక్కువ మాత్రం వ్యాలెట్ లో పెట్టుకోవాలి. ఎక్స్చేంజ్ లో మాత్రం. ట్రస్ట్ వ్యాలెట్ లో పెట్టుకోవచ్చు. ట్రస్ట్ వ్యాలెట్ కానివ్వండి, వ్యాలెట్స్ లో పెట్టుకోండి. ఎక్స్చేంజ్ లో మాత్రం $1000 కంటే ఎక్కువ పెట్టద్దు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు వజీరెక్స్ కొన్ని ఎక్స్చేంజ్లు హ్యాక్ అవుతున్నాయి కదా. మొన్న డిఎక్స్ కూడా కాయిన్ డిసిఎక్స్ ఇవి హ్యాక్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైనా కూడా ఎక్స్చేంజ్ లో ఎప్పుడు కూడా $1000 మించి మనం అసెట్ పెట్టుకోవద్దు. అది ఏ క్రిప్టో కరెన్సీ అయినా పర్లేదు. వ్యాలెట్ లో ఉంటే ఏం కాదు సార్. ట్రస్ట్ వ్యాలెట్ కానివ్వండి, ఇప్పుడు మనకు సేఫ్ ఫాల్ కానివ్వండి, ఇలా ఉంటే ఏం కాదు. ఎందుకంటే అవి హ్యాక్ అవ్వవు, అవి మన చేతిలోనే ఉంటది. ఇవి మనకు అసెట్ బయట ఉన్నట్టు, మనకు బయట బయట మన వ్యాలెట్ లో మనం భద్రంగా దాచిపెట్టుకున్నట్టు. పర్సులో ఉన్నట్టే లెక్క అన్నమాట. అంతే సార్. థ్యాంక్ యూ సార్. టైం కూడా ఎక్కువ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే, సో థ్యాంక్ యూ సార్. ఎనీవే చూసాం కదా. నెక్స్ట్ నిన్న కూడా మనం కొంతవరకు చూసాము. ఇది మొన్న చూసినట్టున్నాం మనము. ఎలా బై చేయాలనేది కూడా మళ్ళీ మనం రేపు చూద్దామని. బై చేయాలా, ఎలా బై చేయాలా, ఎలా సేల్ చేయాలనేది రేపు చూద్దాం సార్. ఓకే, ఈరోజు టైం అయిపోయింది కనుక. సో థ్యాంక్ యూ సార్. ఎనీవే ప్రతి ఒక్కరు కూడా మరి అందరికి రాఖీ బంధన్ శుభాకాంక్షలు చెబుతూ సరే మళ్ళీ 9 నిమిషాలకి మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. జై పీయూష్. సార్ జై పీవీసీ మేట. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ సార్. జై పీయూష్.